నేను మొట్టమొదటి వ్యక్తి అండి ఆ సంఘటన జరిగిందని వార్త రావడంతో ట్వీట్ చేశాను అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. ఫస్ట్ మ్యాన్ నేను అవును సార్, నిమిషాల్లో నేను కూడా నేను ట్వీట్ చూసాను. చేశాను. తర్వాత మీకు కూడా పంపించాను. అవును చూసాను. తర్వాత కూడా ఒకటి రెండు ట్వీట్లు కూడా చేశాను. ఎందుకంటే నాలో ఉన్నటువంటి మానవత్వం అది. ఇప్పుడు కోర్టుకి తప్పుదోవ పట్టించారు. ఏమని పోలీసులకి మేము లెటర్ ఇచ్చాం అని ఒక స్టాంపు పోలీసులు తీసుకున్న లెటర్ చూపించి వాళ్ళు కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ సుదర్శన్ రెడ్డి వాళ్ళు చూపించి యాక్చువల్గా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అనేది పోలీసుల తరఫున లాయర్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఎందుకంటే సాయంత్రం 5 గంటలు ఆ నాంపల్లి కోర్టు రిమాండ్ 14 రోజులు పెట్టింది. ఇక్కడ హైకోర్టులో హడాబుడి మొత్తం మీద అతను బెయిల్ తెచ్చుకున్నారు. అయితే నేనేమంటానంటే అతను 11వ ముద్దాయి కాదు, మొదటి ముద్దాయి. 11 పెట్టడమే తప్పు. కారణం ఏంటంటే పోలీసు పర్మిషన్ లేదు, మేము ఇవ్వలేము. అక్కడ ఆ హీరోని హీరోయిన్ని ఇక్కడికి తీసుకురావద్దు, ఈ సెంటర్లో ఈ సంజయ్ థియేటర్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మామూలుగానే జనం విపరీతంగా ఉంటారు, మీరు వాళ్ళని సంజయ్ థియేటర్కి తీసుకురావద్దు, మేము బందోబస్తు ఇవ్వము అని చెప్పి క్లియర్ కట్ గా ఏఎస్పీ చెప్పాడు. ఏఎస్పీ చెప్పినా సరే అతను దాదాపు 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఆ కారు పైన నుంచొని అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదని చెప్పినా సరే అతను చుట్టూ 30 మంది బౌన్సర్స్ ఉండి లోపలికి తీసుకుని వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్ లో అక్కడ రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కూడా కాళ్ళ కింద పడి నలిగిపోయాడు. ఈ విషయం అల్లు అర్జున్ కి తెలియజేశారు, మీరు సినిమా హాల్ నుంచి వెళ్ళిపోండి, ఇప్పుడు మీరు సినిమా చూడటం కరెక్ట్ కాదంటే కూడా అతను కదలలేని పరిస్థితుల్లో డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ వెళ్ళి అతనికి చెప్పి ఇలాగా బయటికి తీసుకొచ్చిన మామూలుగా వెళ్ళాడు అతను. మళ్ళీ సేమ్ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే చేతులు ఊపి అభివాదాలు చేసి ఫ్యాన్స్ గా అర్ధరాత్రి 12 గంటలు ఆ ప్రాంతంలో హల్చల్ చేశాడో మళ్ళీ అదే చేసుకుంటూ పోయాడు. అసలు ఎవరు చనిపోయారు, చనిపోయిన ఆమె శవం ఎక్కడుంది, ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి, ఏ హాస్పిటల్లో పెట్టారనేది ఇంతవరకు అతను నోట్ మాట రాదు. వాళ్ళ తండ్రి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, కనీసం 300 కోట్ల రూపాయలు తీసుకున్నాను కదా, నేను రావటం మీద కదా ఈ సంఘటన జరిగింది, 1 కోటి రూపాయలు ఇద్దాం ఆ కుటుంబానికి, ఆ పిల్లవాడి భవిష్యత్తు నేను చూసుకుంటా, ఆ వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు నేను చేసుకుంటా అని ప్రకటన చేయాలి. 3వ రోజు తర్వాత 25 లక్షల రూపాయలు ప్రకటిస్తున్నా అని చెప్పి వాళ్ళ టీం వాళ్ళు ప్రకటించారు, ఆయన ప్రకటించలా. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఈ సినిమా రిలీజ్ చేసినటువంటి సెన్సార్ ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఒక రెడ్ శాండిల్ ఎర్ర చందనాన్ని ఏ రకంగా అడవుల నుంచి తీసుకురావచ్చు, ఏ రకంగా విదేశాలకు పంపించవచ్చు అని చెప్పి థీమ్ మీద ఈ సినిమా జరిగింది. మనం ఏం చేస్తున్నాం, నిన్న మీరు పేపర్లో చూశారు, ఎర్రచందనం సేకరించినటువంటి గోడౌన్లో కోర్టు పర్మిషన్లు తీసుకొని అది వేలం వేయటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్న పేపర్లో ఆ దుంగలు కూడా వేశారు. సో ఎర్రచందనం స్మగ్లింగే ఒక నేరం. ఆ స్మగ్లింగ్ నేరాన్ని 1 కాదు 2 సినిమాలు, 2వ సినిమాలో ముఖ్యమంత్రిని దించడం, ఎర్రచందనం అమ్మటం, ముఖ్యమంత్రిని దించడం. ఈ యువకులకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఆ సినిమా దర్శకుడు, ఆ హీరో? ఇదే సెన్సార్ ఇవ్వాల్సినటువంటి సర్టిఫికెట్. వీటిగా మన చాగంటి కోటేశ్వరరావుని ఓ పక్కన పెట్టి పిల్లలకి చెప్పాలా, నైతిక ఉండేవాడు హీరోగా ఉంటే ఆ సినిమాల్ని రిలీజ్ చేయటం, ఇది ఏ రకమైనటువంటి పద్ధతి అని సెన్సార్ బోర్డు వాళ్ళని కూడా నేను అడుగుతా ఉన్నా ఇవాళ. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయాలు చాలా కొత్త విషయాలు చెప్పాడు. ఆ రోజుకి మనకు తెలియదు.
వాళ్ళు చెప్పిందే నిజమని చెప్పి అనుకున్నాం. ముఖ్యమంత్రి మొత్తం సేకరించాడు, సేకరించి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పాడు. ఆయన నేను అభినందిస్తున్నా. ఏ విషయంలో సినిమా రేట్లు విపరీతంగా పెంచుకొని అమ్ముకోవటం, మిడ్ నైట్ షోలు వేసుకోవటం, ఇదంతా కూడా అనవసరం. మనందరం కూడా ఇలాగే టికెట్లు కూడా సినిమాలు చూసామా? ఎందుకు 3,000 రూపాయలు టికెట్ పెట్టాలా? ఎందుకు పేద ఈ అమాయక ప్రజల దగ్గర 3,000 దోచేయటం ఏంటిది? ఒక సినిమాకి వాళ్ళ పిచ్చిలో రకరకాల మార్గాల్లో డబ్బులు సేకరిస్తా ఉన్నారు ఆ సినిమా చూడాలని చెప్పేసి. అది ఒక క్యూరియాసిటీని పెంచడం. ఈ పద్ధతులు యువతరానికి సరైనది కాదు. యువతరం చెడిపోతుంది. దీనివల్ల యువతని బాగు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇందాక మీరు అడిగారు, ఆంధ్రాలో కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని. ఇప్పుడే కదా జరిగింది. వెంటనే తీసుకుంటారో తీసుకోలేదో నేను అధికార ప్రతినిధిగా నేను చెప్పలేను కదా. ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ రకమైనటువంటి హైప్ సృష్టించడం, టీవీల్లో మీడియాలో హైప్ సృష్టించడం, పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగేయటం. 300 కోట్లు అంటే ఒక హీరోకి రెమ్యునేషన్. తర్వాత ఇంతవరకు ఆ అల్లు అర్జున్ అనేటువంటి హీరో, అసలు హీరో అని చెప్పడం ఏంటి? నటుడు. ఎవరికి హీరో సార్? మనందరికి హీరో అతను. ఆ నటుడు ఇంతవరకు ఆ కుర్రవాడిని ఎవరైతే ప్రాణాలతో కుట్టుమిట్లాడుతున్నాడు, కిమ్స్లో ఉన్నటువంటి కుర్రవాడిని వెళ్ళి పరామర్శించలేదు. దానికి చెప్తాడు వాళ్ళ ఫాదరు అల్లు అరవింద్ గారు, మళ్ళీ వెళ్తే తొక్కిస్తున్నాడు. ఎందుకు జరుగుతుంది? అసలు ఎందుకు చెప్పాలా? వస్తున్నాడని ఎందుకు చెప్పాలా? ఆయన ఒంట్లో బాగుండేదండి. ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా తొక్కిస్తున్నాట జరుగుద్దా? లేదా వాళ్ళ బంధువులు హాస్పిటల్లో ఉంటారు, చూడటానికి వెళ్ళినప్పుడు కూడా తొక్కిస్తున్నాడు జరుగుద్దా? ఎవరికి చెప్పకుండా వెళ్ళి అతను ఆ పరామర్శించకుండా తండ్రిని, మళ్ళీ ఆ తండ్రి చేత మళ్ళీ స్టేట్మెంట్, కేసు పెట్టింది అతనే, మళ్ళీ నేను విత్డ్రా చేస్తున్నానని చెప్పి అతని చేత ఆ రోజు మళ్ళీ ఒక స్టేట్మెంట్, ఈయన జైల్లో ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారు. ఎందుకు విత్డ్రా చేసుకుంటాడు? వాళ్ళ చుట్టమా ఏమైనా విత్డ్రా చేసుకోవడానికి బలవంతం, బెదిరింపు, అది కూడా మాట్లాడవలసింది రేవంత్ రెడ్డి గారు. ఆయన దృష్టికి అది వెళ్ళలేదేమో. రెండోది, ఆయన అరెస్ట్ చేశారు, రాత్రి జైల్లో ఉన్నాడు, పొద్దునే బయలుదేరి వెనక మార్గం నుంచి ఇంటికి వచ్చాడు. ఆయనకి ఏంటంటే పరామర్శించడానికి క్యూలు. ఏం జరిగింది? అక్కడ చనిపోయింది రేవతి, ప్రాణాలతో కుటుంబింటున్నాడు వాళ్ళ కుమారుడు. ఈయనకేం జరిగింది? ఈయన అందులో ముద్దాయి కాదా? సినిమా థియేటర్ వాళ్ళని పెట్టలేదా కేసు? మేనేజర్ని పెట్టలేదా? చివరికి గేట్ దగ్గర ఉండేటువంటి గేట్ బాయ్ మీద కూడా కేసు పెట్టారు. 11 మంది మీద కేసు పెట్టారు. వాళ్ళందరికీ ఫ్యామిలీ లేవా? వాళ్ళని ఎవరైనా పరామర్శించారా? కాబట్టి ఈ రకమైనటువంటి ట్రెండ్ సరైనది కాదు. రేవంత్ రెడ్డిని శబాష్ అంటున్నా. ఇలాంటి వాటికి పులిస్ స్టాప్ పెట్టాడు ఆయన. అది ఎవరికైనా సరే ఆదర్శమే. హీరో ఏంటి? హీరో నటుడు, అంతే, నటుడు. నేనెవరిని? నేను ఒక మాజీ జర్నలిస్ట్ని, లేదా నేను ఒక అధికార ప్రతినిధి. మీరెవరు? మీరు ఒక మోడరేటర్. మనకు గుర్తుంది. ఎవరికి హీరో సార్? హీరో అల్లు అర్జున్ అంటే ఏం హీరో? హీరో ఇలాగైనా ఉండేది? ప్రాణాలు కాపాడుతాడు హీరో అంటే. సినిమాల్లో చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తాడు, ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళని కౌలించుకుంటాడు, వాళ్ళ హక్కులు చేర్చుకుంటాడు. ఆ పనులు అతను చేశాడు నిజ జీవితంలో? ఒక్క పని చేయనటువంటి వ్యక్తిని హీరో అని చెప్పి ఎలా చెప్తారు? స్క్రోలింగ్లు వస్తా ఉన్నాయి. హీరో అల్లు అర్జున్ హీరో. ఏం హీరో అండి? హీరో కాదైనా. నిజ జీవితంలో అతను విలన్ కింద మారాడు. తగ్గేదేలా అంటే నువ్వు తగ్గవు అన్నమాట. నువ్వు ప్రాణాలు పోయినా, హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా, నేను తగ్గేదేలా అన్న పద్ధతిలో వ్యవహరిస్తా ఉన్నాను. ఎవరైనా చేస్తారా? మనం వెళ్తుంటాం దారిలో, తెలుసో తెలియక మన 2 వీలర్ ఒకరికి తగులుద్ది, వెంటనే ఏం చెప్తాం? సారీ అంటాం. తగిలిందా అంటాం. లేదా ఏదైనా కారు ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళు అదే కార్లో వేసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తారు. దగ్గర ఉండి అంబులెన్స్ పిలిపిస్తారు. ఆ డబ్బులు ఖర్చులు భరిస్తారు. ఈయన ఏం చేశాడంటే 3వ రోజు 25 లక్షలు ఇస్తున్నా అని చెప్పేసి ఒక ముష్టి ప్రకటించాడు. ఇదేనా నిజ జీవితంలో హీరో అంటే? సినిమాలో ఇలా చేస్తే సినిమా హిట్ అవుతుందా? చూస్తారా?
కాబట్టి ఇవాళ అతను ఏం సమాధానం చెప్తున్నాడు? మన డిబేట్ 7 గంటలకే, ఆయన ప్రెస్ మీట్ 7 గంటలకి అయింది. కాబట్టి నేనేం మాట్లాడాలో నాకే అర్థం కావట్లా. అతను మాట్లాడిన తర్వాత పెట్టుంటే ఇంకొంచెం మాట్లాడి ఉండేవాడు. ఏమంటారు సార్ ప్రెస్ మీట్ లో ఆయన డిఫెండ్ చేసుకుంటూ ఆయనే చెప్తాడు. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, కావాలని చేసింది కాదు. నేను కూడా ఆయన్ని చాలా అభిమానించేవాడిని, కానీ ఆయన వ్యవహార శైలి ఇంత ఈ రకంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పర్సనల్గా. మీరు అన్నట్లుగా 3 రోజులు పట్టిందా స్పందించడానికి? సరే 25 లక్షల ఏంటనేది పక్కన పెడదా, 3 రోజులు పట్టిందా నీకు? అది కూడా నీ మీద కేసు పెట్టారని తెలిసిన తర్వాత. అది అంతే తప్ప నీకు మనస్ఫూర్తిగా స్పందించాలనుకుంటే మీరు అన్నట్లు అతని వ్యవహార శైలి ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అసలు రావద్దంటే రావటం, తెలిసిన తర్వాత ఆయన రెస్పాన్స్. అలాగే అక్బరుద్దీన్ గారు చెప్తున్నట్లు సినిమా హిట్ అయినట్టే ఈ సంఘటన జరిగిందని తెలిసిన తర్వాత అన్నాడంట. మరి ఇవన్నీ నిజమో కాదు తెలియదు. ఇవన్నీ చూస్తుంటే మరి ఆయన నిజంగానే పుష్ప క్యారెక్టర్లో ఇన్ని సంవత్సరాలు చేసి దాని నుంచి ఇంకా బయటికి రాలేదేమో. జీవించాడంటే ఆయన నిజ జీవితంలో కూడా క్యారెక్టర్ని పెట్టేసుకుంటాం మనకు తెలియదు. మీరు అన్నట్లుగా రైట్, మీరు అన్నట్లు హీరో అన్న పదం ఓన్లీ మన ఇండియన్ మూవీలోనే వింటాము. అసలు హీరో అనేది ఈవెన్ ఈ మొత్తం మూవీస్కే మాతృక అయినటువంటి హాలీవుడ్ కానీ అటువైపు నుంచి ఇప్పటికీ వాళ్ళు ఆర్టిస్ట్ అని అంటారు, వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫిమేల్. మీరు అన్నట్లు నటులు అంతే, ఆర్టిస్ట్, దే ఆర్ నాట్ హీరో ఆర్ హీరోయిన్స్ టు ఎనీబడి. మీరు చాలా సూక్ష్మంగా చాలా 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 విషయాలు చెప్పారు. ఒక్క మాట సార్, ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఆ జింకల్ని చంపాడు. అవును, అక్కడ ఉండేటువంటి జింకలు ఆ ప్రాంతంలో వాళ్ళకి అది దేవుడితో సమానం. వాళ్ళు అవును, ఒకళ్ళు చెట్లు నరుగుతుంటే ప్రాణాలు బలిచ్చారు. ఒక రాజు చెట్టు నరుగుతా ఉంటే చెట్టును జింకని వాళ్ళు ఎంతో ప్రేమించి చేస్తారు. ఇతను సరదా కోసం అతను షూట్ చేస్తే ఇప్పటికీ వాళ్ళ నుంచి థ్రెట్ ఎదుర్కొంటా ఉన్నాడు సల్మాన్ ఖాన్ హీరో అండి. అవును, జింకలు చంపేవాడు హీరోనా? అవును, అంటే తెలియక జరిగినా కానీ మీరు కరెక్ట్ గా పాయింట్అవుట్ చేశారు. ఇవన్నీ తెలియాల్సిందే. బిష్నోయ్ తెగకు సంబంధించి ఇప్పుడు బిష్నోయ్ వాళ్ళు అతనికి థ్రెట్ కాల్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడిగింది ఒకటే, ఈ రోజు అయినా కానీ నువ్వు క్షమాపణ చెప్తే చాలని. కానీ ఈ రోజుకి సల్మాన్ ఖాన్ ఇగోకి పోయి ఏదైతే వాళ్ళ దేవాలయం అక్కడ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి క్షమాపణ చెప్తే వదిలేస్తామంటే క్షమాపణ చెప్పలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా అతని మెడ మీద బిష్నోయ్ తెగ వాళ్ళ కత్తి వేలాడుతోంది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. ఎట్ ది సేమ్ టైం కేసు కూడా కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా. అది అందరూ కూడా ఒబే చేయాల్సిందే. అదే రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు. ఒక్క నిమిషం సార్, మనకి ఎక్కువ సమయం లేదు, మనకి మిగతా వాళ్ళని కూడా తీసుకుందాము. ఇప్పుడు మీరు ఇంటెన్సివ్ తీసుకుంటున్నారు, కానీ వేర్ ఈజ్ సెన్సిటివిటీ? యూ ఆల్ బికమ్ ఇన్సెన్సిటివ్ టువర్డ్స్ దీస్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అంటే సినిమాకి కావాల్సినటువంటి రాయితీలు, ఇంటెన్సివ్స్ అన్నీ తీసుకుంటారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత సెన్సిటివ్గా ఉండాలి? ఇన్సెన్సిటివ్ అంటే ఏమాత్రం కూడా స్పృహ లేకుండా, ఏమాత్రం మానవత్వం లేకుండా, ఏమాత్రం సున్నితత్వం లేకుండా ఇంకా మాట్లాడంటే అంత మోటుగా తయారైంది టోటల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఆయన ఆశ్చర్యపోతూ చెప్పాడు. మనమే దాని గురించే ఫస్ట్ నుంచి కూడా చర్చించుకుంటున్నాం. సార్ బాజీ గారు, యువర్ రియాక్షన్ సార్? ఆయన చాలా చాలా క్లియర్గా చెప్పాడు, చాలా కఠినంగానే మాట్లాడాడు, డేర్గా మాట్లాడాడు. ఇంకా మాట్లాడాలంటే కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఏమైందని చెప్పేసి మొత్తం సినీ ప్రముఖులంతా 2వ రోజు నుంచి క్యూ కట్టారు. కట్టారు పో. ఐసీయూలో అక్కడ పిల్లవాడు చనిపోయి ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, తల్లి చనిపోయి ఉంది. ఏది ఎవరు వెళ్ళారు? ఒక్కళ్ళు వెళ్ళారా పరామర్శించడానికి? ఇక్కడ ఇంకా సిగ్గుపడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏపీ నుంచేమో గత ముఖ్యమంత్రి ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తూ ఆ రోజు మెసేజ్లు పెట్టడం, అక్కడ చూస్తే కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏంది సార్ ఎటువైపు పోతున్నారు సార్ వీళ్ళంతా? అసలు జరిగిన మళ్ళనేమో అంటారు జరిగిన నష్టాన్ని దాన్ని ఎవరు పోడ్చలేము, ఇది చాలా బాధాకరమైన విషయం. అవును, బాధాకరమైన విషయం. నువ్వు రావద్దంటే వచ్చావు, అతనేమో నష్టం జరిగిన అతనే కేసు పెట్టాడు. మరి కేసు పెట్టినప్పుడు టేకప్ చేయాలి కదా, అదే కదా చేసింది తెలంగాణ గవర్నమెంట్.